హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీప్తి. వెల్కమ్ టు స్వీట్ హోమ్ హాట్ కిచెన్. ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక చిరుతిండిగా కానీ ఇట్లా టేస్టీగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా కొద్దిగా ఆయిల్తోనే ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లానే ఇవి 10-15 రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు ఇదే మిక్సర్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలంటే కేజీ ఆయిల్ పోసారంటే ఖచ్చితంగా 1/2 కేజీ ఆయిల్ పైన లాగేస్తుంది. అలా కాకుండా ఇలా 3-4 టేబుల్ స్పూన్లతోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 1/2 కప్పు పల్లీల్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ కొద్దిగా ఆయిల్లోనే మనం మిక్సర్కి సరిపడా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇలా ఆయిల్ లేకుండా పల్లీలు మొత్తాన్ని తీసేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏవి ఎంత అనేది మీ ఇష్టాన్ని బట్టి క్వాంటిటీని మార్చుకోవచ్చు. మీకు పల్లీలు ఎక్కువ ఇష్టమైతే పల్లీలు ఎక్కువ వేసుకోవచ్చు, జీడిపప్పు ఎక్కువ ఇష్టమైతే జీడిపప్పు ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పును కూడా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంతసేపు ఫ్రై అయినా పెద్దగా కలర్ అయితే ఏం చేంజ్ అవ్వండి. ఇలా లైట్గా మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. పల్లీలు జీడిపప్పు వేసుకున్న బౌల్లోనే వీటిని కూడా వేసుకోవాలి. ఇలా పల్లీల్ని పుట్నాలని జీడిపప్పుని ఫ్రై చేసి ఒక దానిలో వేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 10 రెబ్బల వరకు కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అవాయిడ్ చేసేటట్టయితే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం కరివేపాకు సపరేట్గా తీయట్లేదు అనమాట. కరివేపాకులో అటుకులను వేసి వేయిస్తేనే ఆ ఫ్లేవర్ అంతా అటుకులకి బాగా పడుతుంది. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అటుకుల్ని వేశాక ఒక 10-15 నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసినట్టయితేనే అటుకులు లోపలికంట ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. 10-15 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇవి కలర్ అయితే పెద్దగా చేంజ్ అవ్వవు, కానీ వేగనీయో లేదో చూడాలంటే మాత్రం కొద్దిగా నోట్లో వేసుకొని చెక్ చేసుకోండి. ఫ్రై అయ్యాయంటే మాత్రం లోపల మెత్తగా లేకుండా కరకరలాడుతూ ఉంటాయి. లేదంటే చేత్తో ఇలా ప్రెస్ చేసినా కూడా చూసారు కదా చక్కగా విరిగిపోతున్నాయి, ఇలా పొడి పొడిగా అయిపోతున్నాయి. ఇట్లా ఉంటే బాగా ఫ్రై అయ్యాయని అర్థం. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అటుకుల్ని కూడా ఇందాక మనం వేయించుకున్న పల్లీలు పుట్నాలు జీడిపప్పులు వీటిలో వేసి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వాటి సౌండ్ని బట్టే వాటి క్రిస్పీనెస్ అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే మీరు తినే స్పైస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను ఇందులో మా గుంటూరు కారాన్ని యాడ్ చేశాను. మీరు ఇందులో కావాలంటే కొద్దిగా చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవేమి యాడ్ చేయట్లేదు, నాకు ఇలానే టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తాయి. వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇవి విడిగా ఉంచినట్టయితే 4-5 రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 10-15 రోజుల వరకు కూడా చాలా బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.